ధరిచే మోసపోయినే ఒంటరిగా మిగిలిపోతిని. నీ ప్రేమ తెలియకనే ఎందరినో ప్రేమించితి. అందరిచే మోసపోయినే ఒంటరిగా మిగిలిపోతిని. నీ ప్రేమ తెలియకనే ఎందరినో అందరిచే మోసపోయినే ఒంటరిగా మిగిలిపోతిని. అయినా ఓ దేవా నా తండ్రి నీవైతివే, కన్నీటిని తుడచితివే, నన్నాదరించినావే. అయినా ఓ దేవా నా తండ్రి నీవైతివే, కన్నీటిని తుడచితివే, నన్నాదరించినావే. నీ ప్రేమ తెలియకనే ఎందరినో ప్రేమించితి. అందరిచే మోసపోయినే ఒంటరిగా మిగిలిపోతిని. నీ ప్రేమ తెలియకనే ఎందరినో ప్రేమించితి. అందరిచే మోసపోయినే ఒంటరిగా మిగిలిపోతిని. అయినా
ధర్మాలు తప్పిపోయి పాపములో పడిపోయి నీ ప్రేమకు దూరమయ్యి నిన్నే గాయపరిచింది ధర్మాలు తప్పిపోయి పాపములో పడిపోయి నీ ప్రేమకు దూరమయ్యి నిన్నే గాయపరిచింది అయ్యా ఓ దేవా నీ వేదన హత్తుకొనిలే పాపమును క్షమించి
దేవుడి కొరకే చేయగా బ్రతకరావా సమయం లేదుగా పాపమును వీడుమా చేరవా సమయం లేదుగా పాపమును వీడుమా చేరవా స్నేహితుడా స్నేహితుడా ఈ మాట వినవా బ్రతుకులో క్రీస్తువే సాగిపోదువా ఇంకెంతకాలం యేసువే ఇంకెంతకాలం పాపమును వీడుమా చేరవా సమయము లేదుగా పాపమును వీడుమా చేరవా మొదటి వచనం మళ్ళీ కలిసి పాడదాం. మొదటిసారి వినండి, రెండోసారి మాతో కలిసి పాడండి. తండ్రి ప్రేమయే భారమాయన, తండ్రి కరుణయే కఠినమాయన. మీరు తండ్రి ప్రేమయే భారమాయన, తండ్రి కరుణయే కఠినమాయన. మరలా తండ్రి ప్రేమయే భార తండ్రి కరుణయే లోకాశలు మధురమాయన, యేసు ప్రేమ చులకనాయన. లోకాశలు మధురమాయన, యేసు ప్రేమ చులకనాయన. సమయము లేదుగా పాపమును వీడుమా, సిద్ధపడి యేసును చేరవా. మీరు సమయము లేదుగా పాపమును సిద్ధపడి యేసును చేరవా. భయపడదామా? తండ్రి ప్రేమ తండ్రి ప్రేమయే భారమాయన, కరుణయే కఠినమాయన. తండ్రి ప్రేమయే భారమాయన, తండ్రి కరుణయే కఠినమాయన. లోకాశలు మధురమాయన, యేసు ప్రేమ చులకనాయన. లోకాశలు యేసు ప్రేమ చులకనాయన. సమయము లేదుగా పాపమును వీడుమా, చేరవా. సమయము లేదుగా పాపమును వీడుమా, చేరవా. స్నేహితుడా స్నేహితుడా ఈ మాట వినవా. జీవితములో బ్రతుకులో
వీడుమా సిద్ధపడి సును చేరవా సమయము లేదుగా పాపమును వీడుమా సిద్ధపడి సును చేరవా స్నేహితుడా స్నేహితుడా ఈ మాట వినవా జీవితములో బ్రతుకులో క్రీస్తు లేక చనిపోదువా దయచేసి ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్స్ చేయించుకోకపోతే బయట మన సిస్టర్స్ మీ పేర్లను నమోదు చేస్తున్నారు. సో దయచేసి బయటకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్లో మీ నేమ్స్ యాడ్ చేసుకుని మనం చేస్తున్నాం. అలాగనే మీకు ఏమన్నా నీడ్స్ ఏమైనా ఉంటే మన వాలంటీర్స్ మన చర్చిలోనే ఉన్నారు, బ్యాచెస్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. మీకు ఏమన్నా అవసరతలు ఉంటే మీకు వాలంటీర్స్ అడగండి, వాళ్ళు మీ యొక్క అవసరతను తీరుస్తారు. మరికొద్ది నిమిషంలో సాక్ష్యం చెప్పాను మన మధ్యలో వచ్చి చెప్పారు. మనందరము ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా సాక్ష్యం వింటాము. సాక్ష్యం వినడానికంటే ముందు మరి ఒక పాట పాడుకొని దేవునామాన్ని మహిమపరుచుకుందాము. ఇప్పుడు అందరికీ తెలిసిన పాట పాడుకుందాం. ఏమైనా చేయగలరు. అందరికీ వచ్చిన పాటనే నమ్ముతున్నాము. అందరము నోరు తెరిచి ఈ పాట పాడదాము. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందామండి. దయచేసి వెనక ఉన్నవారు యవనస్తులు ఎవరు ఉన్నట్లయితే ముందు చైర్స్ ఉన్నాయి, చైర్స్ ఫిల్ చేయాల్సిందో మనం చేసుకున్నాము. పైన ఎవరు కూర్చోవద్దు, కింద ఫిల్ అయిన తర్వాతే పైన కూర్చోండి. మీకు బ్యాడ్జెస్ కానీ అలాగే సాంగ్ షీట్స్ కానీ ఇంకా ఏమైనా అవసరతలు ఉంటే మన వాలంటీర్స్ అక్కడే ఉంటారు. మన వాలంటీర్స్కి మీ యొక్క అవసరతలు చెప్తే వాళ్ళు మీకు ప్రతిదీ తీరుస్తారండి. ఒక పల్లవి ఒక చరణం మాత్రమే పాడుకొని సాక్ష్యంలోకి మనం వెళ్దామండి. ఏమైనా చేయగలవు, కదముగా మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు యేసయ్యా, యేసయ్యా. నీకే స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు, హెచ్చించువాడవు,
ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం యేసయ్యా యేసయ్యా నీకే బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడు బలపరచువాడవు మా పక్షం నిలిచి జయమిచ్చువాడు ఆనందంతో హర్షిస్తూ మనందరము ఏక స్వరంతో ఇలా నువ్వు ఏమైనా చేయగలవయ్యా అదంతా మార్చగలవయ్యా ఎటువంటి జీవితాలను మదనంగా మార్చగలిగే గొప్ప శక్తి నీకు మాత్రమే అట్లా అందరం ఏక స్వరంతో పాడతామా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచెగాడగా శత్రువు సాధ్యమా నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా నీ కంచెగాడగా శత్రువు సాధ్యమా మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాదిని తలచిన నీవులన్నీ మేలైపోవును మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును అపవాదిని తలచిన నీవులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుంటావు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుంటావు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం యేసయ్యా నీకే సాధ్యం ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం ప్రార్థనా పూర్వకంగా మనము సాక్ష్యంలో అడుగుపెట్టాం దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనము సాక్ష్యంలోకి వెళ్దాము అందరు కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం స్తోత్రం 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 నిలబెట్టిన విధానం బట్టి స్తోత్రం తండ్రి స్తోత్రం 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 అందరూ కలిసి ప్రార్థించుకున్నాం స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవాధిపతి సర్వాధికారి రాజులకు రాజా
వేల కోట్లాది దేవదూతల మధ్యన ప్రతిగాములతో కొనియాడబడుతున్న నా దేవ ప్రభువా, ఈ దినమును ప్రభువా తండ్రి మేము ఇప్పుడు దాకా తండ్రి మీకు పాటల ద్వారా మహిమపరిచాం ప్రభువా, సాక్ష్యంలోనికి అడుగుపెట్టబోతున్నాం ప్రభువా తండ్రి. అన్న జీవితం ద్వారా తండ్రి మేమందరము క్రీస్తే నిజమైన దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. యేసయ్యా ప్రభు అన్న సాక్ష్యం ద్వారా ప్రభువా మేము ఇంకా ఆత్మీయంగా ప్రభువా బలపడేలాగా మాకు సహాయం చేయండి ప్రభువా. అన్న సాక్ష్యం ద్వారా ప్రభువా తండ్రి మీరు మాత్రమే మహిమ పొంది ప్రభువా తండ్రి అన్నకు మీరే తోడేడుగా నోటికి బోరగా ఉండి ఎలాగ తండ్రి మాట్లాడాలో సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగిపెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. దైవజనుడు విజయవాడ వాస్తవ్యులైన రాజేష్ గారు మన మధ్యన ఉన్నారు. ఈ దినమున ఈ ఉదయకాలం సమయమున ఆయన మనతో కొన్ని మాటలను సాక్ష్య రీతిలో మనకు పంచుకుంటారు. దయచేసి అన్న చెప్పే సాక్ష్యం విని మీరు దేవుళ్ళ బలపరచాల్సిందిగా మనం చేస్తాం. అన్నని వేదిక మేరకు ఆహ్వానిస్తాం. ఈ సమయాన్ని అన్న కబు చెప్తారు. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి చింతలు. శ్రమలు ఎవరికి ఎక్కువ కలుగుతాయో తెలుసా? దుఃఖము ఎవరింట్లో ఉంటుందో తెలుసా? చింత ఎవరి కుటుంబాలు ఏర్పడి చేస్తుందో తెలుసా? శ్రమలు ఎవరిలో కలుగుతాయి ఎక్కువగా, దుఃఖము ఎవరి బ్రతుకుల్లో ఉంటుంది, చింత ఏ కుటుంబాలలో పట్టి పిడుస్తూ ఉంటుందో తెలుసా? కింద రాయబడిన మాటలు. ద్రాక్షారసము అనగా మీరు దాని దగ్గరే చూసుకోవాలి. ఒకప్పుడు మా బ్రతుకులను పట్టి పీడించేసినటువంటి మత్తు పదార్థాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మా బ్రతుకులను పట్టి పీడించేసినటువంటి మత్తు పదార్థాల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. నిజంగా చెబుతున్నా, గుండెల మీద చేయవేసుకున్న ఒక మాట, మీకు మీరుగా మీ ఇళ్లలో త్రాగుబోతులు ఉన్నారా? ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరికన్నా ఉండదు, ఉందా? ఉండదు. కానీ ఏమో రహస్యంగా నువ్వేం చేస్తున్నావు నాకు తెలియదు, దేవుడికి తెలుసు. ఆడపిల్లలు అన్నగా భావిస్తావా, తమ్ముడుగా భావిస్తావా? కొంచెం నా తల్లి సమానులు ఉన్నారు, బిడ్డగా తీసుకుంటారా? ఒక మాట అడుగుతున్నా, మీ ఇళ్లలో త్రాగుబోతులు ఉన్నారా? మీ ఇళ్లలో మీ భర్తలు కావచ్చు, మీ బిడ్డలు కావచ్చు, త్రాగుబోతులు ఉన్నారా? ఆయా తమ్ముడు మీ తండ్రిగా, మీ అన్నయ్యగా, మీ తమ్ముడిగా, మీ స్నేహితుల్లో ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసలైపోయారా? నేను చెప్పే కొన్ని విషయాలు మీరు మొదలు పెట్టుకొని ఈరోజు ఇక్కడ ప్రార్థన చేసుకొని తిరిగి గృహాలకు వెళ్ళండి. ఎందుకంటే మత్తు పదార్థం అనే భూతం నా కుటుంబాన్ని పట్టి సర్వనాశనం చేసేసి. బైబిల్ చెబుతుంది, ఒక మంచి నడవడికను ఒక చిన్న దుష్ట సాంగత్యం పూర్తిగా నాశనం చేసి తెస్తున్నా. నా జీవితంలో కొన్ని విషయాలు నేను చెప్పే ముందు మళ్ళీ అడుగుతున్నా, మీ ఇళ్లలో ఎవరైనా త్రాగుబోతులుంటే ఒక మంచి ప్రార్థనతో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. ఎందుకంటే మా జీవితంలో చేసినటువంటి ఆ దేవుని కార్యాలు మీ ఇళ్లలో కూడా జరిగి ఆ త్రాగుబోతనం నుంచి బయటకు రావాలంటే దేవుడి కృప చాలా అవసరం. ప్రియులారా, నా ఇంటిని పట్టి పీడించేసినటువంటి ఈ మత్తు పదార్థం అనే భూతం, నేను 13 ఏళ్ల వయసులో నా తండ్రిని కోల్పోయాను. మా నాన్న చచ్చిపోయాడు. యుక్త వయసుకు వచ్చిన తర్వాత MBA చదువుతున్న నా తమ్ముడు మంచి స్టూడెంట్, 10th నుంచి MBA వచ్చేంత దాకా ఏ సబ్జెక్ట్లో ఎక్కడ రిమార్క్ లేదు, చాలా తెలివి కలిగిన వాడు, ఆర్టిస్టు, సేవలో నా కుడి భుజంలా ఉండేవాడిని. సేవకు వచ్చిన కొంత మత్తు పదార్థాల వల్ల MBA పూర్తయిపోతున్న నా తమ్ముని కోల్పోయాను. ఒకానొక సమయంలో నన్ను ఒక డాక్టర్ గారు ఇలా మా మిస్సెస్కి చెప్పారు, వీడు చచ్చిపోతాడు డిక్లేర్ చేశారు. కేవలం మత్తు పదార్థాల వల్ల నా తండ్రి చచ్చిపోయాడు, నా తమ్ముడు చచ్చిపోయాడు. సావు అంచుల దాకా వెళ్ళొచ్చాను నేను, సావు అంచుల దాకా వెళ్ళొచ్చాను. ఇక్కడున్న మీ అందరికీ ఇదిగో
చేతులు జోడించి ఒక మాట, ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయకండి. చదువుకునే పిల్లడివి, మందిరానికి వచ్చే పిల్లడివి, ఆడపిల్లలు మీరు కూడా. దుష్ట సాంగత్యం. మా నాన్నగారికి మా కుటుంబంలో మంచి పేరు ఉండేది. మేము అన్యులం, యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఎరిగిన వారమైతే కాదు, పూర్తిగా విగ్రహారాధికులు. ఆ టైంలో మేము లోకానుసారంగా ఉన్నప్పటికీ, మేము అన్యులమైనప్పటికీ నాన్నగారికి మంచి పేరు, పెద్ద కుటుంబం. నాన్నగారంటే మంచి గౌరవం, బాగా కష్టపడేవాడు, కుటుంబాన్ని చక్కగా చూసుకునేవాడు. ఆయనకి సంపాదన, కుటుంబం, భార్య, పిల్లలు తప్ప ఇంకొకటి తెలియదు. ఆ టైంలో మా నాన్నగారికి కొన్ని సహవాసాలు అబ్బాయి, కొందరు స్నేహితులతో ఆ పరిచయం, కొందరు వ్యక్తులతో పరిచయం మా నాన్నను ఎంత దాకా తీసుకువెళ్ళాయో తెలుసా ఆ స్నేహాలు. ఒకరోజు నేను 7వ తరగతి చదువుతున్నాను. 13 సంవత్సరాల వయసు. మా అమ్మ మా నాన్నగారిని తీసుకొని ఇక్కడే మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి చిన్న జనరల్ చెకప్ అని వచ్చారు. దురదృష్టం ఏంటంటే మా నాన్నకు కూడా తెలియదు చచ్చిపోతాడు. వింటున్నారా? మా నాన్నకు కూడా తెలియదు ఆయన చచ్చిపోతాడు. 3 నుంచి 4 నెలలు అదే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జనరల్ చెకప్ కని వెళ్ళి 4 నెలలు తర్వాత శవమై అంబులెన్స్లో ఇంటికి వచ్చాడు. మా నాన్నగారికి ఏ అలవాటు లేదు, కష్టపడతాడు, భార్య, పిల్లలు, ఇంకొక ప్రపంచం తెలియదు. అయితే కొన్ని స్నేహాలు, కొందరు వ్యక్తుల పరిచయం, అది మంచా చెడా అనే ఆలోచన లేక వాళ్ళందరికీ జీవితంలో చోటిచ్చాడు. ఒకనొక టైంలో 3 పిల్లలం మేము, అక్క, నేను, తమ్ముడు. స్తోత్రం కలుగునుగా. వింటున్నారమ్మా జాగ్రత్తగా? వ్యర్థమైన విషయాలు మనకు వద్దు, వాక్యం వినండి. స్తోత్రం కలుగునుగా. అక్క, నేను, తమ్ముడు. నా వయస్సు 13 సంవత్సరాలు, నా తమ్ముడు వయస్సు 5 సంవత్సరాలు. అప్పటికి అక్కడికి వివాహం అయిపోయింది. నాన్న చచ్చిపోయి అంబులెన్స్లో ఇంటికి వచ్చాడు. అన్యులం, తలకొరువు పెట్టాను, ఇంటికి వచ్చాను. గుమ్మం దగ్గర నా తల్లి కూర్చొని ఏడుస్తుంది. ఇంట్లోకి వెళ్తున్నాను. 13 సంవత్సరాలే ఉంటుంది నాకు వయసు. గుమ్మంలో అడుగు పెట్టేటప్పుడు అమ్మ దగ్గర ఆగి, అమ్మ, నాన్నగారు ఎలా చచ్చిపోయారని అడిగారు. ఎందుకంటే అప్పుడు 13 సంవత్సరాల కిందట, అంటే ఇప్పుడు నాకు 34, నా వయసు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగింది. ఇది 21 సంవత్సరాల కిందట మాట. ఆ జనరేషన్లో ఆ వయసు పిల్లలకి అంత మెచ్యూర్ లేదు, చాలా అమాయకంగా ఉండేవాళ్ళం మేము. ఇప్పుడు జనరేషన్ చూస్తే చాలా చాలా తెలివి కోల్పోయారు పిల్లలు. ఆ వయసులో నేను అమ్మతో మాట్లాడుతున్నా, అమ్మ, నాన్న ఎలా చచ్చిపోయాడని అడిగాను. మా అమ్మ చెప్పిన మాట, ఆ క్షణం ఆ ప్రదేశం అంతా కూడా ఏడుపులతో ప్రారంభమైపోయింది. కారణం ఏంటంటే తలకొరువు పెట్టొచ్చి ఇంటికి పెద్ద కొడుకుగా నాన్న గురించి అడిగేసరికి అమ్మ బోరుని ఏడుస్తూ, నీ తండ్రి తాగి 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 చచ్చిపోయాడు. భార్యగా, పిల్లలుగా, కుటుంబం బాధ్యతను విస్మరించి తన కష్టమంతా, రోజంతా కష్టపడి మద్యపానానికి మాత్రమే ఖర్చు చేసుకుని ఈరోజు అర్థంతరంగా మనల్ని విడిచి వెళ్ళిపోయాడని చెప్పి బోరని ఏడుస్తున్నారు. చిన్నపిల్లవాడిని. ఆ టైంలో ఇంట్లోకి వెళ్ళిపోతూ మా అమ్మ వైపు తిరిగి ఇలా చేయి చాపాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రభు తరఫున నిలబడి మాట్లాడుతున్నాను. ఇలా చేయి చాపి, అమ్మా, నాన్న చచ్చిపోయాడని బాధపడుతున్నావు కదా, నేను నీకు మాటిస్తున్నాను, నాన్నకులాగా అవనన్నాను, నాన్నకులాగా అవనన్నాను, నేను నీకు మాటిస్తున్నాను, నిన్ను, తమ్ముడిని నేను చూసుకుంటాను, మీ కొరకు నేను కష్టపడతాను, మీకు నేనున్నాను అని మాట చేతులకు వెళ్ళిపోయాను. అక్కడి నుంచి 7 సంవత్సరాలు, 20వ సంవత్సరం వచ్చేంత దాకా. మీరు విజయవాడ వస్తే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అవన్నీ ఉంటాయి బట్టలకి. ఆ పక్కనే చదువుకునే పిల్లలు బాగా తెలుసు, అన్ని పుస్తకాలకు సంబంధించిన షాపులే. అక్కడ రోజుకి 50 రూపాయల కూలీకి ప్లాట్ఫారం రక్ష దొరికేవాడు. నా 13వ ఏట నుంచి 20వ ఏట దాకా రోజుకి 50 రూపాయల కూలీకి ప్లాట్ఫారం రక్ష దొరికేవాడిని. ఎందుకు? నాన్న లేడు, అమ్మని తమ్ముడిని నేనే చూసుకోవాలి. కష్టపడి రూపాయి దాచి అమ్మని తమ్ముడిని బాగా చూసుకున్నా. అమ్మకు మాటిచ్చిన ప్రకారంగా 7 సంవత్సరాలు చాలా నిలకడగా బ్రతికాను. 20వ ఏట వచ్చింది, యుక్త వయసుకు వచ్చాను.
యవ్వనానికి వచ్చాను. ఇక్కడ నా జీవితంలో కొన్ని మార్పులు ప్రారంభమై చెప్పాను కదా, మంచి నడవడికను ఒక చెడ్డ సహవాసం చిన్న భిన్నం చేసేస్తుంది. కుటుంబాలు కూలిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను 7 సంవత్సరాలు వృక్షో తొక్కి కుటుంబాన్ని పోషించుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో నుంచి 3 నెలల్లో డ్రగ్ అడిక్టర్గా రూపాంతరం చెందాను. 7 సంవత్సరాలు వృక్షో తొక్కి ప్రతిరోజు 50 రూపాయలు కూలి సంపాదించుకొని నెలకి 1500 ఇంటికి ఇచ్చేవాళ్ళు. ఇంకొక మాట చెబుతాను, నాకు రోజుకి 10 రూపాయలు ఛార్జ్ ఇచ్చేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళడానికి, పుస్తకాల షాప్ దగ్గరికి వెళ్ళడానికి. ఆ 10 రూపాయలు కూడా ఖర్చు చేసేవాళ్ళు కాదు, 10 కిలోమీటర్లు నడిచేవాళ్ళు 10 రూపీస్ దాయడానికి. మా అమ్మ అంటే అంత పిచ్చి, మా తమ్ముడు అంటే అంత ప్రేమ, కుటుంబం కోసం ఏదో చేద్దామన్న తపన. 10 రూపాయల కోసం 10 కిలోమీటర్లు నడిచి రోజంతా ప్లాట్ఫారంలో తొక్కుకునేవాడిని నేను. అలాంటి పరిస్థితుల్లో పెరిగిన నేను కొందరి సహవాసం, కొన్ని స్నేహాలు, కొందరితో పరిచయం, 3 నెలల్లో గంజాయికి అలవాటు పడ్డాను, మందుకి అలవాటు పడ్డాను, ట్యాబ్లెట్లకు అలవాటు పడ్డాను. ట్యాబ్లెట్లు అంటే మీరు జ్వరం వస్తే, తలనొప్పి వస్తే, అనారోగ్యం కలిగితే వేసే ట్యాబ్లెట్లు కాదు. మత్తు కోసం మేము ట్యాబ్లెట్లు వేసేవాళ్ళం, షీట్లు ట్యాబ్లెట్లు వేసేవాళ్ళం మత్తు కొరకు. 3 నెలల్లో పూర్తి బానిసత్వపు జీవితం అయిపోయింది. అమ్మకు మాట ఇచ్చాం, మర్చిపోయా. తమ్ముని బాగా చూసుకుంటారన్న మర్చిపోయా. కష్టపడి డబ్బులు తేవడం మర్చిపోయా. కుటుంబానికి గౌరవంగా పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ పక్కన పెట్టేశా. ఒక మాట చెప్తాను, ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు, ఈ మాట మీకు ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. మా అమ్మని మా వీధిలో వాళ్ళందరూ చాలా పెంచుకునేవాళ్ళు. ఎందుకు తెలుసా? నాన్న చచ్చిపోయిన తర్వాత మగపిల్లలను పెంచిన విధానం మా అమ్మని మెచ్చుకునేవాళ్ళు. అమ్మ ఎంత చక్కగా పెంచావు, నీ కొడుకుని చూస్తే ముచ్చటేస్తుంది. ఆడపిల్లలకు కూడా ఇంత పద్ధతి అనుభవం ఉండదని మెచ్చుకునేవాళ్ళు. ఎందుకంటే అమ్మ నేను చేసే పని ఇంకో ప్రపంచం నాకు తెలియదు. తల ఎత్తేవాడిని కాదు వీధుల్లో. అలా నేను పెరిగాడు. ఈరోజు ఆడపిల్లలు ఎలా ఉన్నారు? ఈరోజు ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల మీద ఎలా ఉన్నారు? కాలేజీలో ఎలా ఉన్నారు? మీ ఆఫీసుల్లో ఎలా ఉన్నారు? మీరు ఉద్యోగాలు చేసే చోట ఎలా ఉన్నారు? నేను తల దించితే పని దగ్గర, అక్కడ తల దించితే ఇంట్లో, మా వీధిలో వాళ్ళందరూ పెంచుకునేవాళ్ళు. అంత పద్ధతిగా పెరిగాను. అయితే యుక్త వయసుకు వచ్చిన తర్వాత తమ్ముళ్ళు, మళ్ళీ చెబుతున్నా, యవ్వనస్తులు, ఎవరితో సహవాసం చేయాలో కూడా మీకు తెలియకపోతే మిమ్మల్ని ఎవడు కాపాడగలడు? మీరు చిన్నపిల్లలు కాదుగా, వయసుకు వచ్చిన వారే కదా. మంచేదో చెడేదో మీకు అర్థమవుతుంది కదా. అంతేనామా? నేను ముందు వెనక ఆలోచించకుండా కొందరి వ్యక్తుల పరిచయం 3 నెలల్లో మృగంలా మారాను. నా లైఫ్ స్టైల్ పూర్తిగా పాడైపోయింది. మనిషిని అన్న విషయం కూడా పూర్తిగా మర్చిపోయి మృగం కంటే దారుణంగా నా ప్రవర్తన మారిపోయింది. ఏ వీధిలో, మేము ఉండే స్ట్రీట్లో ఎవరైతే నన్ను మెచ్చుకున్నారో, ఎవరైతే నన్ను పొగిడారో, ఎవరైతే నన్ను గౌరవించారో, పిచ్చిగా తాగి వెళ్ళి ఆడవారని లేదు, మగవారని లేదు, చిన్నలని లేదు, పెద్దలని లేదు, బయటికి తీసుకొచ్చి కొట్టేవాడు. 3 నెలలే. ఒక వ్యక్తి పాపములో పడడానికి పెద్ద సమయమేం అవసరంలా, క్షణం చాలు. వాడు పరిశుద్ధుడిగా మార్చబడ్డానికి. చెప్పండి, ఎంత కష్టం మీకు తెలియదు. ఈ కష్టం అనుకున్నటువంటి ఆ భారం, ఈ భారం అనుకున్నటువంటి ఆ శ్రమ మీకు తెలియదు. ఒకడు పూర్తిగా వాడి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి క్షణం చాలు. ఆ వ్యక్తి మరలా మారి మంచోడిగా రూపాంతరం చెందడానికి అది వర్ణాతీతం. ప్రియుల, నేను 3 నెలల్లో భయంకరమైనటువంటి వ్యక్తిగా మారి మా వీధిలో ఉన్న ఆడమగ తేడా లేకుండా అందరినీ కొట్టడం ప్రారంభించాను. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు సాధారణంగా ఇంటికి రాను. నేను మా విజయవాడ ఆంధ్రనగర్ ఏరియాలో కూర్చొని గంజి తాగుతూ ఉంటాను, మందు తాగుతూ ఉంటాను, టాబ్లెట్లు వేస్తూ ఉంటాను. ఆ రోజు ఎందుకో ఇంటికి వచ్చాను, ఆకలి వేసింది, ఇంటికి వచ్చా. సామాన్యంగా ఇంటికి రాను. ఆ టైంలో మా అమ్మ, ఇప్పుడు మీరున్నారు, మీ పిల్లలు పాడైపోతే చూస్తూ ఊరుకోరు, కనీసం బ్రతిమలాడతారు, ఏదో ఒక రీతిగా బుజ్జగించైనా సరే వారిని మార్చుకుందాం అనుకుంటారు. ఆ టైంలో మా అమ్మ నాకు ఇంటిలో ఎదురుపడి నాతో చిన్న వాదన పెట్టుకుంది. ఆవిడ గుండెకోత,
ఆవిడ బాధ, ఆవిడ వేదన నాతో మాట్లాడుతుంది. అయ్యా, నేను గంజాయి పొట్లాలు అట్టకాల మీద పెట్టేవాడు. జోబులో అంత ప్యాకెట్స్ ఉండేవి గంజాయికి సంబంధించినవి. అవి కొన్ని సందర్భాల్లో మా ఇంటి మీద అక్కడక్కడ పెడుతూ ఉండేవాళ్ళు. అవన్నీ తీసి మా అమ్మ దగ్గర పెట్టుకొని ఆ రోజు ఉండబట్టలేక నా ముందు ఇలా పడేసి, ఏంటి నీ జీవితం అని అడిగింది. చిన్న వాదన, చిన్నపాటి గొడవలాగా ఇంట్లో జరిగింది. నేను అప్పటికి పీకల్లోతో మధ్యలో ఉన్నా, నాకేం తెలియట్లా. నేను తాగితే అలా తాగుతాను. ఆ టైంలో మా అమ్మ వాదన పెట్టుకుంటుంటే మా అమ్మని నేను కొట్టాను. మాది చాలా చిన్న గది, టైల్స్, వైట్ టైల్స్ ఉంటాయి, చాలా చిన్న గది. అమ్మని కొడితే అమ్మకి పెద్ద గాయమైంది, ఇల్లంతా రక్తం. అమ్మకి పెద్ద గాయమే, బ్లీడింగ్ అయిపోతుంది, ఇల్లంతా కూడా రక్తం. అమ్మ బిక్కరగా ఏడుస్తుంది. ఇదంతా చూసి తమ్ముడు పారిపోయాడు బయటికి. అప్పుడు వాడు స్కూలే, చిన్నవాడు. ఇదంతా చూసి తమ్ముడు బయటికి పారిపోయాడు. అమ్మ బోరుని ఏడుస్తాం, బిగ్గరగా కేకలు పెడతా ఉంది, నొప్పి తట్టుకోలేక అల్లాడిపోతా ఉంది. అమ్మ ఒక 10 నిమిషాలు దెబ్బ తగిలేసరికి ఏం చేయాలో తెలియక ఇల్లంతా ఇలా తిరిగేసింది. ఇల్లంతా రక్తపు ముద్దలుగా పడి పచ్చి ఎత్తులు వాసన. ఆ టైంలో నేను చేసిన దుర్మార్గమైన పని ఏంటో తెలుసా? వండిన ఆ అన్నం గిన్నెలన్నీ తెచ్చుకొని ఆ రక్తంలో కూర్చొని భోజనం చేసి ఆ గిన్నెలను విసురు కొట్టి వెళ్ళేటప్పుడు మా అమ్మ వైపు ఒక్కసారి కూడా నేను చూడలేదు. కారణం ఏంటి చెప్పండి? మత్తు పదార్థాలు. మా అమ్మ గుమ్మం పక్కన పడి ఏడుస్తుంది, రక్తపు మడుగులో ఉంది, విపరీతమైన వేడికి అయిపోతా ఉంది, ఇల్లంతా రక్తపు మడుగు. ఆ రక్తంలోనే కూర్చొని భోజనం చేసి వెళ్తూ నా కన్న తల్లి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా మళ్ళా ఫ్రెండ్స్తో గంజాయి తాగడానికి వెళ్ళిపోయాను. నా బ్రతుకు 3 నెలల్లో మారిపోయాయి. మృగం కంటే దారుణంగా. నన్ను ఏమని పిలిచేవాళ్ళో తెలుసా? సైకో అని పిలిచేవాళ్ళు. నా ప్రవర్తన అలా ఉండేది. అమ్మని కొట్టేవాడిని, విపరీతంగా కొట్టేవాడిని. నాతో సమానంగా పుట్టినటువంటి నా తమ్ముడిని కొడితే మీరు అది ఊహించలేరు. కొట్టడం అన్న పదం అది మీరు ఎలా తీసుకుంటున్నారో నాకు తెలియదు, కానీ మీరు ఊహించలేరు. అలా కొట్టేవాడిని తమ్ముడిని నేను భయంకరంగా కొట్టేవాడిని. నా జీవితం ఎంత దుర్మార్గంగా మారిపోయింది. రోజులు గడుస్తున్న కొద్దీ నేను స్పీడ్గా వెళ్ళి సమయం పెద్దలకు ఇస్తాను. నాకు వివాహమైంది. నేను అన్నుణ్ణి, నాకు దేవుడి గురించి తెలియదు, ప్రేమించి వివాహం చేసుకున్నాను. ఇప్పుడు ప్రేమ వివాహం తప్పు బైబిల్ ప్రకారం. అప్పుడు తెలియదు. ఒక అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాను. తనకి నా గురించి ఏం తెలియదు. నేనేం చెప్పాను తెలుసా? ఆడపిల్లలు ఈ మాట కూడా జాగ్రత్తగా వినండి. గుడ్డిగా ఎవరిని పెడితే నమ్మకండి. నా భార్యకి ఏం చెప్పాను తెలుసా? నాకే అలవట్లేదని చెప్పాను, చాలా మంచిదని చెప్పాను, నా దగ్గర బోల్డ్ డబ్బు ఉందని చెప్పాను. ప్రతిరోజు సాయంత్రం కూడా తనను కలిసి ప్రేమ అన్న పేరుతో ఆమెని ట్రాప్ చేశాను. వాస్తవానికి నేను నా భార్యను వివాహం చేసుకోవాలి అని అనుకోలే. పచ్చిగా చెబుతున్నా, ఆవిడ శరీరాన్ని పాడు చేద్దామని ప్రేమించాను. పచ్చిగా చెబుతున్నా, అమాయకంగా బ్రతకొద్దు, మోసపోయేనన్నా అనొద్దు, అంత తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. వయసు మీదకి వచ్చింది, జ్ఞానం ఉపయోగించు. గుడ్డిగా ఎవరు వాడి వెనక్కి వెళ్ళకు, జీవితం పాడైపోతుంది. అనుభవం కాబట్టి మీ అన్నగా చెప్తున్నా, తీసుకుంటే నీ జీవితం బాగుపడింది. లేదా నువ్వెవరో నాకు చెప్పడం కంటే మేము చేయలేము. నీ అన్నగా చెబుతున్నా, నా భార్యను మోసం చేసి వంచి నా ఇంటికి తీసుకొచ్చా, వివాహం చేసుకుని అడుగట్ల పెడితే నా తల్లి గుమ్మం బయట ఏం చెప్పింది తెలుసా? అమ్మా, ఏం చూసి వీడు అనకపడవచ్చు అని నేను తాగే గంజాయి పొట్లలో నా పిల్ల ముందు పడేసింది. ఆశ్చర్యపోయింది. ఆ క్షణం నాతో ఉండాలా, నన్ను వదిలి వెళ్ళిపోవాలా అర్థం కావట్లా. అమ్మను వదిలేసింది, నాన్నను వదిలేసింది. నా భార్య పెద్దింటి పిల్ల, 10 ఎకరాల పొలం, ఒక 20 సెంట్ల ఇంటి స్థలం. వాళ్ళ ఇంటి పేరు మీద ఒక స్ట్రీట్ ఉంటుంది వైజాగ్లో. ఇంటి పేరు మీద ఒక స్ట్రీట్ ఉంటుంది, పెద్ద చాలా పలుకుబడినటువంటి కుటుంబం. నన్ను నమ్మి పిచ్చిగా నాకు అనిపించింది. నేను అనుకున్నాను కొద్ది రోజులు మేనేజ్ చేద్దాం, మోసం చేద్దాం అనుకున్నా. మా అమ్మ నా గురించి మొత్తం చెప్పేసింది.
ఇక్కడ నేను నిర్ణయం తీసుకున్నాను. అప్పటిదాకా అమ్మనే తమ్ముని కొట్టేవాడిని. ఆ రోజు నుంచి నా భార్యను కూడా హింసించడం ప్రారంభించాను. చెప్పా కదా, నన్ను సైకో అని పిలిచేవారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను తెలుసా? అర్ధరాత్రి 2ంటికి గంజాయి మందు దాకొచ్చి, మరి చాలా చిన్న గది, ఆ గదిలో అమ్మ, తమ్ముడు, నేను, భార్య. అసలు కష్టపడితే కదా ఒక మంచి ఇల్లు, ఒక మంచి స్థితి, ఒక మంచి స్థాయి ఉంటుంది. కష్టపడడం చేతగా నేను, వృద్ధాప్యంలో ఉన్న నా తల్లి కష్టం మీద బతుకుతున్న నేను, నాకంటూ మంచి ఇల్లు ఎలా ఉంటుంది? చాలా చిన్న ఇల్లు. 2-3ంటికి తాగొచ్చి ఇంటిలో పడుకున్న నా భార్య మీద, ఒక మాటలో చెప్పన, నా భార్య మీద అత్యాచారం చేసేవాడు. నా భార్య మీద 19 సంవత్సరాలు నా భార్యకి వయసు. నా కాళ్ళ మీద పడి ఏడ్చేది. ఎందుకు? అయ్యా, అమ్మ తమ్ముడు ఇక్కడే ఉన్నారు, తప్పయ్యా, మృగంగా బ్రతికాను నేను, మానవత్వం లేదు నాకు. ఎందుకని? మత్తు పదార్థాలు మనిషిని పిచ్చివాడి కంటే దారుణంగా మారుస్తాయి. నేను నా భార్య మీద పడి ఇష్టానుసారంగా పైశాచికంగా దాడి చేస్తే నా కాళ్ళ మీద పడి ఏడ్చేది. నేనేం చేసేవాడు తెలుసా? ఈ పూట నీవు నాతో ఈ శరీర సంబంధమైన క్రియలో పాలు పంచుకోకపోతే నిన్ను చంపేస్తా, లేదా నేను చస్తా. అప్పట్లో దోమల చక్రం వాడేవాళ్ళు. ఒళ్ళంతా కాల్ చేసుకునేవాడిని, శరీరం అంతా దోమల చక్రంతో ఇలా అంటించేసుకునేవాడిని. బొబ్బలు కట్టి విచిత్రంగా మారేది నా శరీరం. భయపడిపోయేది, ఏడ్చేది, చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఏం చేయాలో తెలియట్లేదు. నా కాళ్ళు పట్టుకునేది. మాట విన్నవని కాదు. ఇంట్లో అమ్మ తమ్ముడు ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదనేది. నీకు ఇంట్లో ఇబ్బంది అయితే వీధిలోకి రా. నాకు ఏం తెలిసేది కాదు. నేను తాగితే కనీసం మానవత్వం, మనిషిని అన్న విషయం నాకు తెలిసేది కాదు. మృగం కంటే దారుణంగా బ్రతికాను. నా భార్యను పైశాచికంగా తన మీద దాడి చేసి తన జీవితంతో ఆడుకున్నాను నేను. నా జీవితం అంత దుర్భరంగా మారింది. మీకు తెలుసా? ఈ మాట చెబుతాను, నన్ను చెప్పనివ్వండి, మీరు అన్యదా భావించొద్దు, కాస్త బోల్డ్గా వెళ్తాను. నేను చిన్నప్పటి నుంచి బూతు జీవితానికి బానిసం. ఎవరు ఉన్నారా? ఎంత దుర్మార్గపు జీవితమో తెలుసా? ఈరోజు బలిపీఠ మీద ఇలా నిలబడి నా యేసుని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నా. నేను మారానంటే నాకే నమ్మకం లేదు, నేను మారానంటే నాకే ఆశ్చర్యం. నేను ఎంత బూతు జీవితానికి బానిస్తానంటే 2 సార్లు మా అమ్మ ఇంట్లో లేనప్పుడు మా తమ్ముడు మీద అత్యాచారం చేయడానికి ఎగబడ్డాను. మీకు టీవీలు, సెల్ ఫోన్స్, వార్తాపత్రికల్లో కొందరు వ్యక్తుల గురించి వినుంటారు. మద్యం మత్తులో పైశాచికంగా దాడి చేస్తున్నారు, చిన్న పెద్ద తేడా లేదు, ఆడ మగ తేడా లేదని మీరు న్యూస్ ఛానల్స్లో వినుంటారు. నా బ్రతుకు బూతు జీవితానికి బానిసయ్యి మా అమ్మ ఇంట్లో లేనప్పుడు 2 సార్లు తమ్ముడు మీదకి ఎగబడ్డాను వాడు చేయడానికి. నాకేం తెలిసేది కాదు. మత్తు, నాకు మానవత్వం, మంచి విలువలతో కూడిన జీవితం ఏమీ అర్థమయ్యేది కాదు. మా అమ్మ పడుకొని ఉంటే మా అమ్మ అవయవ తాగడానికి ప్రయత్నం చేశాడు. నా బ్రతుకది, నా జీవితం అది. నన్ను ఎలా మార్చడేసే నాకు అర్థం కావట్లేదు. నా లాంటి ఎందుకు ప్రేమించాడో అర్థం కావట్లేదు. నన్ను కని పెంచి పెద్ద చేసి ఈ మాట చెప్తాను, నా తల్లి పాలు తాగాక తన రొమ్ములలో వచ్చిన పాలు తాగి పెరిగాక అమ్మ పడుకుంటే నా బ్రతకదు. తల్లని కూడా నాకు ఉండేది కాదు. నాకు తల్లని కూడా ఉండేది కాదు.
మా అమ్మ అవయవాలు తాగడానికి ప్రయత్నం చేసేవారు. నా భార్యను ప్రతిరోజు హింసించేవారు. నా వల్ల నా కుటుంబం సర్వనాశనం అయిపోయింది. పిల్లరా, మీ కుటుంబాలు ఎవరైనా త్రాగుబోతులు ఉన్నారా? ఏకటీసీగా తీసుకోవద్దు. చెప్పండి, నాలుగోళ్ళు సమాజంలో లేదంటారు. బయటికి కనపడరు, బయటికి మంచిగా చాలామంది అవుతారు. నేను ఇప్పుడు సేవకుడిని, ఒక సంఘానికి కాపరిని. నా దగ్గరికి చాలామంది ఆడపిల్లలు చేడుస్తారు. అన్నయ్య, 9వ నెలలో ఉన్నప్పుడు కూడా మా ఆయన నన్ను హింసిస్తున్నాడు అన్నయ్య. ఒక చెల్లి మా ఇంటికి పారిపోయి వచ్చింది. మా చర్చి దగ్గర మా ఇల్లు. 9వ నెల కంటది ఇంకొక 10 రోజుల్లో ఉన్నప్పుడు మా ఇంటికి పారిపోయి వచ్చింది. ఏడ్చుకుంటూ వచ్చి తలుపు కొడుతున్న అర్ధరాత్రులు ఇంటికి ఎవరా డోర్ తీస్తే నిండు గర్భిణి. ఆ టైంలో భర్త అంట దారుణంగా హింసిస్తున్నాడంట, శారీరక సుఖం కోసం. ఎందరు ఆడపిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయి కదా. త్రాగుబోతున్నాను బట్టి మీరు అనుకుంటారు, సరదా అన్నయ్య, యవ్వనానికి వచ్చాను కదా, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు అన్నయ్య? ఎప్పుడెప్పుడు కాదు, సరదాగా అప్పుడప్పుడే మేము తాగుతామన్నయ్య. అయ్యా, సరదాగానే ప్రారంభించాను. ఎప్పుడైతే మత్తు పదార్థాలు నాలోనికి వచ్చాయో నా జీవితం దారుణంగా మారిపోయింది. నేను నా భార్యని, అమ్మని, తమ్ముడిని కొడుతుంటే అడగడానికి ఒకడు సరిపోయేవాడు కాదు. ఈ మాట చెప్పనివ్వండి. 11 సంవత్సరాల వయసు అప్పుడు పిల్లలు నా కోసం చిన్న ప్రార్థన చేస్తారు. ఎందుకంటే 500 కిలోమీటర్లు ఆటో ట్రావెల్ చేశాను గత 2 రోజులుగా. నాకు వెనక ఎందుకో అర్థం కావట్లేదు, ఒక భయంకరమైన పెయిన్ వచ్చేస్తుంది మాట్లాడుతుంది. నేను రాజమండ్రి దాటి నేను అక్కడ కూడిక 200 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 400, మరలా ఇది ఒక 100-500 జర్నీ చేసానేమో ఆటో తోలుకుంటూ వెళ్ళిపోయాను. నాకు విపరీతమైన పెయిన్ వచ్చేస్తాను. నేను మాట్లాడుతూ ఉంటాను, నా కొరకు ప్రేయర్ చేయండి మీ మనసులో. మరలా రాజమండ్రి వెళ్ళాలి ఆటో తోలుకుంటూ. నేను చెప్తూ ముందుకెళ్తాను. నేను నా బాల్య దినాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను. నా తండ్రి 13వ ఏట చచ్చిపోయాడు అని చెప్పాను కదా. ఆ టైంలో నా బ్రతికేంటో తెలుసా? చదువుకుంటూ అర్థంతరంగా నా చదువు ఆగిపోయింది. నాకు బాగా చదువుకోవాలనే కోరిక. ఒకరోజు అమ్మ నన్ను తమ్ముని ఇంట్లో పెట్టేసి హాస్పిటల్కి వెళ్ళింది, ఎన్ఆర్ఐ హాస్పిటల్కి. ఆ టైంలో నాకు బాగా ఆకలేస్తుంటే ఏం చేయాలో తెలియలా. మమ్మల్ని అప్పుడు ఇంట్లో నుంచి బయటకు సామాన్లు బయటకు విసిరేశారు. ఇంటి కట్టట్లా. అమ్మ ఎప్పుడు నాన్న దగ్గరే ఉండేది. ఆ టైంలో ఆకలేస్తుంటే మా అమ్మ కొందరి ఇళ్లలో పాచి పని చేసేది. ఆ టైంలో ఆకలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మగారు ఆకలేస్తుంది, నాకు మా తమ్ముడికి ఏమన్నా అన్నం పెడతారని అడిగాను. వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా? రే, ఉత్తన ఎవడ పెడతారా, మీకు పని చేస్తే పెడతా అన్నారు. అప్పుడు నేను మా తమ్ముడికి అన్నం పెట్టడానికి, నేను అంత అన్నం తినడానికి అంట్లతో మీ బట్టలు ఉతికి ఆ వాష్రూమ్లన్నీ కడిగి, చివరికి వాళ్ళు నా చేత బాత్రూమ్లు కూడా క్లీన్ చేయించేసి ఒక గంట వాళ్ళ గుమ్మాల దగ్గర వెయిట్ చేయించి అంత ప్లాస్టిక్ కవర్లో అంత మిగిలిపోయిన అన్నం వేసిస్తే అది తిని నా లైఫ్ కొనసాగింది. అడుగుతున్నాను, కారణం ఏంటి? నా తండ్రి బతుకుంటే నాకు అంత అన్నం పెట్టలేకపోయేవాడా? నేను అన్నానికి అడుక్కోవాల్సి వచ్చిందంటే కారణం నా తండ్రి కాదంటారా? నా తండ్రిని అవమానించట్లా, తనకు అలవాటైన తాగుడు గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు అందరి ఇళ్ళల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందరి పిల్లలు అనాథలు అయిపోతున్నారు. ఎందరూ భార్యలు, నిజంగా చెప్పండి, నా కుటుంబం నా తండ్రికి అలవాటైన త్రాగుబోతున్నాను బట్టి నా బాల్యంలో నా బ్రతుకు రోడ్లు పాలైపోయింది. యుక్త వయసుకు వచ్చిన తర్వాత నేనేమన్నా బాగున్నానా? నా తల్లి చాలా అందంగా ఉండేది. మా కోసం నేను బాగా ఒక విషయాన్ని గమనించాను. మా అమ్మ దగ్గర అన్నం గిన్నెల దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఇలా అడ్డం ఉండి కొండలో అన్నం ప్లేట్లో పెట్టి మాకు పెట్టేసి మళ్ళా కొండల దగ్గర నిలబడి తింటున్నట్టు నటించేది మా అమ్మ. మంచినీళ్ళు తాగి పడుకునేది. ఆవిడ తింటున్నట్టు నటించేది. కారణం ఏంటి? త్రాగుబోతనమే కదా. తమ్ముడు మీరు చెప్పాలి, త్రాగుబోతనమే కదా. మా జీవితాలు త్రాగుబోతున్నాను బట్టి
వస్తువులు ఇలా దిగజారిపోయాయి. మా అమ్మకి ఒక్క చీర కూడా సరిగ్గా ఉండేది కాదు, ఒక్క బ్లౌజ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. మమ్మల్ని కష్టపడి పెంచింది. కానీ యుక్త వయసుకు వచ్చిన తర్వాత నేను ఎలా దుర్మార్గంగా మారాను. నాకు అలవాటే ఈ మత్తు పదార్థాల వల్ల. నన్ను కడుపులో పెట్టి చూసుకున్న నా కన్న తల్లిని చిత్రహింసలు చేసే స్థితికి నేను దిగజారాను. నేను ముగించేస్తాను, అన్నయ్యకి ఇచ్చేస్తాను. వీటన్నిటి వెనక దాగి ఉన్నటువంటి మూలం ఏంటి? మత్తు పదార్థాలు, గంజాయి, ట్యాబ్లెట్లు, ఇంకా మీకు తెలిసిన పదార్థాలు. నా జీవితంలో కానీ ప్రవేశించిన తర్వాత నా కుటుంబం చల్లా చెదరైపోయింది. నా భార్య కానీ, నాకు పుట్టిన పిల్లలు కానీ, నా తల్లి కానీ, నా తమ్ముడు కానీ, పిల్లలు ఈ మాట చెప్పి ముందుకెళ్తారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. తమ్ముడిని MBA చదివించాను. యవనస్తులు ఈ మాట మీరు వినకపోతే నాకు కొంచెం కోపం వచ్చింది. ఈ మాట వినను. MBA చదివించిన నా తమ్ముడు ఒకరోజు ఏం చేశాడో తెలుసా? మాకు చెప్పబెట్టకుండా కొంతమంది స్నేహితులతో కలిసి సరదా అని చెప్పి బయటికి వెళ్ళాడు. మధ్యాహ్నం భోజనం చేస్తున్నా. ఒక బండి మా ఇంటి ముందు ఆగింది. నన్ను వెక్కించుకున్నారు. కృష్ణుడి దగ్గర తీసుకెళ్ళారు. ఒక బావి ముందు నుంచోబెట్టారు. అక్కడ వాళ్ళందరూ అంటున్నారు, అన్నయ్య మీ తమ్ముడు ఆ నీటిలో ఉన్నాడని. మా తమ్ముడు ఆ నీటిలో ఉన్నాడంట. నేను అడుగుతున్నాను, నువ్వు చదువుకునే పిల్లవాడివి కదా, నీకు దేవుడు కాస్తంత మంచి చెడులు విచక్షణ జ్ఞానం ఇచ్చాడు కదా, మీరు ఎందుకు వాటిని ఉపయోగించట్లేదు? ఎవరో వచ్చి పిలిచి అరే కాస్త రారా సరదాగా ఎంజాయ్ చేద్దామంటే ఎందుకు వెళ్తున్నారు మీరు? నా తమ్ముడు MBA చదువుకుంటూ ఫైనల్ ఇయర్లో ఉండి, అన్నా గవర్నమెంట్ జాబ్ కొడతాడు రా, నిన్ను అమ్మను బాగా చూసుకుంటాడు రా, సొంత ఇల్లు కొంటాడు రా అని ఎన్ని మాటలు చెప్పాడు తెలుసా? వాడి శవాన్ని పోసుకుంటాడు. నేనే నీటి నుంచి మోసుకొచ్చాను వాడి శవాన్ని. నీకు అర్థమవుతుందా? నువ్వు ఎవడో మాట విని నీ తల్లిదండ్రులు బాధపడుతున్నావంటే నేను అంటాను, ఇక నువ్వు ఎందుకు? నీ వల్ల ఏంటి ఉపయోగం? నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుంది మీ అమ్మ, నిన్న ఆశలు పెట్టుకున్నాడు మీ నాన్న. నా తమ్ముడు ఎన్ని మాటలు చెప్పాడు తెలుసా? ఎవడో వచ్చి ఒరే రారా మీ అన్నకి తెలియకుండా అంటే నాకు నా కళ్ళు కప్పి ఫ్రెండ్స్తో సరదాకు వెళ్తే ఆ సరదా వాడి ప్రాణాన్ని తీసేసింది. మీ ఇష్టం మీ జీవితం. మేమెవరమే? దేవుడు కూడా అదే అంటున్నాడు కదా, అయ్యా ఎదుట 2 మార్గాలు ఇచ్చారు, నిర్ణయం నీది. అలా చెప్పి పిచ్చి మార్గాల్లోకి వెళ్తావా? పిచ్చి మార్గాల్లోకి వెళ్తావా? నా తమ్ముడు చచ్చిపోయిన తర్వాత నా కుటుంబ పరిస్థితుల్లో మరింత తెలుసా? ఒకరోజు నేను బయటికి వెళ్తున్నాను, ఇంటికి వచ్చా మళ్ళీ వెనక్కి. మా అమ్మ నేను వెళ్ళిపోయిన అనుకొని నా తమ్ముడి ఫోటో ముందు నిలబడి పిచ్చిగా మాట్లాడుకుంటుంది. ఆ గది మీ అమ్మా నాన్నలకు పట్టించొద్దు. మా అమ్మ ఇప్పుడు కొంచెం దేవుడి కృపను బట్టి బాగుపడింది, కానీ మా తమ్ముడి మరణం తర్వాత మా అమ్మ మెంటల్గా అప్సెట్ అయిపోయింది. ఫోటోతో మాట్లాడుకుంటూ అయ్యా చేతులు జోడించి చెప్తున్నా, తమ్ముడు మీకంటే వయసులో పెద్ద అమ్మాయి, అనుభవం ఒట్టి మాటలు కాదు. మీరు చెడ్డ స్నేహాల జోలికి వెళ్ళొద్దు. చదువుకునే పిల్లలు చదువుకోండి, మందిరంకి వచ్చే పిల్లలు మందిరానికి రండి, భక్తులో ఉండే పిల్లలు భక్తులో ఉండండి, అమ్మా నాన్న మాట వినండి. కాస్తంత కుటుంబానికి ఉపయోగకరంగా నా ఇష్టం, నా జీవితం, నేను ఎంజాయ్ చేయాలి, నేను సరదా తెచ్చుకోవాలి, నేను తిరగాలి అని నువ్వు అనుకుంటున్నావు, కానీ అవి నీ ప్రాణాలను తీసేస్తున్నాయి, నీకు తెలియట్లేదు. ఒకనాటికి నీ జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించు. అర్థమవుతుందా? ఈ సైకో ఈరోజు సేవకుడిగా ఎలా మారాడో తెలుసా? నాకు అలవాటైన గంజాయి, నాకు అలవాటైన మత్తు పిల్లలు, నాకు అలవాటైన మర్చిపోను వీళ్ళరా నేను రోజు గడుపుతా ఉన్నాను, నా కుటుంబం సర్వనాశనం అయిపోతుంది. ఈ క్రమంలో నాకు మరొక భూతం పట్టింది, డబ్బు సంపాదించాలన్న భూతం పట్టింది. అప్పటి వరకు గంజాయి లేదా మత్తు పిల్లలు మందుకు బానిసని
నా భార్య డెలివరీకి దగ్గర పడితే కాస్త డబ్బు అవసరం పడింది. ఆ క్రమంలో నా ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. ఈజీ మనీ కోసం తప్పటడుగులు వేశాను. షార్ట్గా చెప్పి అన్నయ్యకి సంబంధిస్తాను. నేను చైన్ స్నాచింగ్కి వెళ్ళాను. తెలుసా చైన్ స్నాచింగ్ అంటే? తెలుసా? కుర్రోళ్ళని పెట్టుకొని బొడ్డులో కత్తులు మెయింటైన్ చేస్తూ చైన్ స్నాచింగ్కి వెళ్ళాను. నేను రిక్కీలు నిర్వహించేవాడు. మాది ఆటో నగర్ ఏరియా. నా జోబులు ఎప్పుడు కత్తి ఉంటుంది. నా వెనక కుర్రోళ్ళు ఉంటారు. షీట్లు టాబ్లెట్లు ఉంటాయి. అవి వేసుకొని గంజే దాగి ముందు దాగి మా విజయవాడ ఆటో నగర్ 100 అడుగుల రోడ్, అక్కడ నుంచి 1 కిలోమీటర్ వస్తే యూసీ క్యాంటీన్, అక్కడ అల్యూమినియం స్టీల్ కంపెనీస్ ఏరియాలు ఉంటాయి. కమర్షియల్ చాలా ఎక్కువ. అదంతా కూడా అక్కడ నుంచే స్టీల్ బిందులు ఇలా వెళ్తుంటాయి. ఎవ్రీ సాటర్డే ఒక అతనికి రిక్కీ నిర్వహించాను. బల్క్ అమౌంట్తో తన ఇంటికి వెళ్తాడు. అతనికి స్కెచ్ వేసాను. అరే దొరికితే చంపేద్దాం, లేదా డబ్బులు తీసుకొని నా జీవితం షార్ట్గా చెప్పి ముగిస్తాను. నేను గుంటూరు ప్రాంతానికి ఒకరోజు కిరాయి మాట్లాడుకొని వచ్చాను. ఏ కిరాయి తెలుసా? ఒక అమ్మాయిని భూమి మీద లేకుండా చేద్దాం. ఒకరోజు నేను ఒరిస్సా వెళ్ళాను. వైజాగ్ దాటిన తర్వాత పార్వతీపురం రైల్వే స్టేషన్ దిగితే 1.5 కిలోమీటర్లు బస్ స్టాప్ ఉంటుంది. చిన్న బస్ స్టాండ్. ఆ పక్క నుంచి 35 కిలోమీటర్లు దాటి ఎక్కితే ఒరిస్సా వచ్చింది. ఆ ఒరిస్సాలో చిన్న సెటిల్మెంట్కి వెళ్ళాను నేను. అక్కడ స్మగ్లర్ ఇంట్లో 2 రోజులు స్టే చేశాను నేను. అక్కడ వాడికి నాకు డీల్ కుదరకపోతే విజయవాడలో ఉన్న నా స్నేహితులకు ఫోన్ చేసి, నాకు ఒక రివాల్వర్ కావాలి, వీడు మన సెటిల్మెంట్కి ఒప్పుకోవట్లేదు, వీడిని చంపేద్దాం. నేను కొన్ని గోప్యంగా ఉంచి ముందుకెళ్తాను. మేము అన్నీ చెప్పుకోలేము. మా జీవితం గోప్యంగా ముందుకెళ్తాను. నాకు డబ్బు మీద వ్యామోహంతో చైన్ స్నాచింగ్లు, రిక్కీలు నిర్వహించడాలు, చంపడానికి కిరాయి ఒప్పుకోవడాలు, నేను కొన్ని గ్యాంగ్స్టర్స్తో కొన్ని సెటిల్మెంట్లో నాకు మెంటల్ డబ్బు కావాలి, డబ్బు పిచ్చి. ఆ క్రమంలో నేను నాకు తెలియకుండానే ఒక గుంపుతో చేయగలిపేశాను. అదంతా పచ్చి మోసమని, అబద్ధమని నాకు దేవుడిని నమ్ముకున్న తర్వాత తెలిసింది. ఏంటంటే యూట్యూబ్లో మీరు ఆర్పీ కాయిన్ 2 తలకాయల పాము, ఆలుగానే జంతువు, గుప్త నిధులు అనే ఒక భయంకరమైన మాఫియా ఉంది. వాటిల్లోకి నాకు తెలియకుండానే వెళ్ళిపోయాం. అప్పటికి ఆల్మోస్ట్ నేను కాస్తంత విజయవాడలో ఒక స్థాయిలో ఉన్నా. ఎప్పుడు కుర్రోళ్ళు బొడ్డులో కత్తి, నాకంటూ ఒక పేరు, ఇలా వెచ్చలవిడికి తిరిగేవాడిని కదా. ర్యాలీలు అనుకుంటూ, భయంకర దొంగతనాలు అనుకుంటూ, ఎవరైనా పోతా ఉంటే కొట్టి లాక్కోవడాలనుకుంటూ. ఆ విషయాన్ని బట్టి నన్ను ఒక గుంపు ఆకర్షించింది. నీకు ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయంటే పిచ్చిగా 5 అఘోరాలతో సంవత్సరం ట్రావెల్ చేశాను. అఘోరా గెటప్ కాదు నాన్న, అఘోరా గెటప్ కాదు. గుప్త నిధులు తవ్వే ప్రాసెస్లో కొందరు అఘోరాలు మాయ మాటలు చెప్పి అమాయకుల జీవితాలతో ఆడుకుంటారు, లక్షల రూపాయలు దోచుకుంటారు. నేను మా విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు ఉంటుంది. నట్టింట్లో అర్ధరాత్రి యజ్ఞాలు, యాగాలు, చతుర్పూజలు, భయంకరమైన తాంత్రిక మాంత్రిక విద్యను నేర్చుకున్న కొందరితో సహవాసం కలిగి పూర్తిగా వారికి శిష్యుడిగా మారినంత పనిచేశాను. ఒక ఇంట్లో 60 రోజుల పాటు గుంట తవ్వాను. నేను నందిగామ, ఖమ్మం, మార్కాపురం, గన్నవరం, విజయవాడ, అరకు, పాడేరు, మా విజయవాడ దగ్గరలో కొన్ని పల్లెటూర్లు అఘోరాలు ఏం చెందని చేసేవారు. ఎక్కడ యజ్ఞం జరిగించి, ఎక్కడ తాంత్రిక మాంత్రిక విద్యలు అవన్నీ కూడా అప్లై చేసి, అరే ఇక్కడ తవ్వరాంటే తవ్వేవాడిని. గుంట తవ్వడం అంటే మీరు ఏమనుకుంటున్నారు? గుంట తవ్వడం అంటే ఒక బావి తవ్వినంత పని. నేను ఒక బావి తవ్వేవాడిని. అంటే అఘోరాలు అక్కడ కూర్చొని యజ్ఞం చేస్తూ ఉండేవాళ్ళు గుంట చుట్టూ, నేను తవ్వుతూ ఉండేవాళ్ళు. కొంతమంది ఫోటోలు పెట్టుకుని పిచ్చి డబ్బులు కావాలి. ఈ డబ్బు మీద వ్యామోహంతో కుటుంబాన్ని విడిచిపెట్టేశా, భార్యను విడిచిపెట్టేశా, అమ్మని విడిచిపెట్టా. అప్పుడే నాకు ఒక పాప పుట్టింది, పిల్లని విడిచిపెట్టేశా. ఎక్కడెక్కడో అరకు, పాడేరు, ఘాటి ఫారెస్టుల్లో అఘోరాలతో పిచ్చిగా తిరుగుతున్నా. ఒంటి మీద వస్త్రం లేకుండా అఘోరాలు యజ్ఞాలు, యాగాలు, అర్ధరాత్రి చతుర్భుజం చేస్తుంటే వాళ్ళకి కాస్తంత సపోర్టర్గా ఉంటే అక్కడ దుష్టాత్మలను వచ్చి అన్నం పడుతూ ఉండేవి. పిచ్చి డబ్బు కావాలి. ఒక రోజు నేను అఘోరాలు చెబుతుంటే గుంట తవ్వుతున్నా. అక్కడ కొన్ని ఎముకలు వచ్చాయి. ఆ ఎముకలు తీసి పైకి ఇలా విసిరా. నేను గుంటలో ఉన్నా, 20 అడుగుల లోతు గుంటలో ఉన్నా. ఆ ఎముకలు తీసి పైకి విసిరితే పూజలో కూర్చున్న అఘోరా వెంటనే ఒక తాడు కిందకు వదిలి నన్ను పైకి రమ్మని బలవంతం చేస్తే పైకి ఎక్కి ఎందుకు అరుస్తుందని నేను తవ్వుతున్నా కదా అంటే, నువ్వు కానీ పైకి ఎక్కకపోయింటే అక్కడున్న ఆ శక్తిని బలి తీసుకునేది. అంటే
నా పరిస్థితి ఎంత దిగజారిందంటే ఆ సాతానుగాడి మాయల్లో పూర్తిగా ఇరుక్కుపోయి కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి చీకటాత్మలు నన్ను బలి కోరుకునే స్థితికి దిగజారి చేసి నేను అనేవాడిని, చచ్చిపోయినా పర్లా డబ్బు పంపించండి, చచ్చిపోయినా పర్లా డబ్బు ఇచ్చేయండి, మా ఇంటికి వాటా పంపించేయండి, నాకు డబ్బు ముఖ్యం. నా జీవితం ఇలా కొనసాగి వెళ్ళిపోతుంది. ఇలాంటి పని దేవుడు ఎలా తీసుకొచ్చాడో తెలుసా? ప్రార్థన ద్వారా ప్రభు నన్ను రక్షించాడు. నేను పెళ్లి చేసుకున్న నా భార్య చిన్నప్పుడు సండే స్కూల్కి పోతా ఉంటూ కొన్ని మాటలు నేర్చుకుని, అన్యురాలే, క్రైస్తవ స్త్రీ ఏం కాదు, పండగలకి, పబ్బాలకి, క్రిస్మస్కి, బర్త్డే పార్టీస్కి చర్చికి పోతుంటే పాస్టర్ గారు బైబిల్ ఇచ్చి, నీకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఇలాంటి సమస్య శోధన వచ్చినా యేసయ్య ఉన్నాడు, ఒక్కసారి పిలువంటే నా భార్య ఆ మాట పట్టుకొని నా కోసం ప్రార్థన చేయడం ప్రారంభిస్తే అఘోరాలతో తిరుగుతున్నాను, మటర్ స్కెచ్లు వేస్తున్నాను, దొంగతనాలకు పోతున్నాను, భయంకరమైన రౌడీ, భయంకరమైన రాణీలు, భయంకరమైన ఇష్టానుసారమైన జీవితం. దేవుడు నాతో మాట్లాడి నన్ను వెనకకు పిలవడం ప్రారంభించాడు. దేవుడు నాతో మాట్లాడి నన్ను వెనకకు పిలవడం ప్రారంభించి ఈరోజు ఆ భయంకరమైన పాపపు ఊబిలో నుంచి, ఆ భయంకరమైనటువంటి నీచపు స్థితి నుంచి ఇలా కొంతమంది ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే మొదట నా దేవుని కృప, రెండు నా భార్య చేసిన ప్రార్థన. ఎంత ప్రార్థన పర్వాలో తెలుసా? అమ్మ, మళ్ళీ చెబుతున్నా ఆడపిల్లలకి, ప్రార్థన అంటే నువ్వు అనుకున్నది కాదు. ప్రార్థన అంటే అది ఎంతో చాలా విలువైనది, అమూల్యమైనది. నేను తప్పతాగొచ్చి ఇంట్లో పడుకుంటే నా ఛాతి మీద పడి నా భార్య ప్రార్థన చేస్తా ఉంటే తన కన్నీళ్ళన్నీ నా ఛాతి నింపేసేది. పిచ్చిగా ఏడ్చి ప్రార్థన చేసేది నా కోసం. నేను లేచి ఉదయాన్ని నేనంతా గమనించి విగ్రహాలకు కొట్టి మ్రొక్కించేవాడిని. నేను ఊరుకునేవాడిని కాదు. నీ ఇంట్లో నువ్వు చేస్తున్న పనులేమిటి, మేమేంటి, మా పరిస్థితులు ఏమిటని విగ్రహాలకు పూజలు చేయిస్తే అయినా కాంప్రమైజ్ అయ్యేది కాదు. తను పైకి పూజ చేసినా తన హృదయంలో నిజమైన దేవుడు నాటుకుపోయి ఉన్నాడు. తన ప్రార్థన ఈ సైకోని సేవకుడిని చేసింది. అఘోరాలతో తిరుగుతూ, అఘోరాలతో బ్రతుకుతూ, ఈ ఒక్క మాట తిప్పి ముగించేస్తాను. ఒకరోజు నా భార్య ఫోన్ చేసింది. అప్పటికి నా పాప పుట్టి 6 నెలలు. ఇల్లు వదిలేశాను. నేను తోలే ఆటో, నేను ఒక ఆటో డ్రైవర్ని. ఆ తాకట్టు పెట్టేశాను. ఇల్లు వదిలేసి అఘోరాలతో ఉంటున్నాను, అఘోరాలతో తింటున్నాను, అఘోరాలతో తిరుగుతున్నాను. ఆ టైంలో నా భార్య ఫోన్ చేసి, అయ్యా, ఎందుకంటే 6 నెలలు నాతో మాట్లాడదామని ప్రయత్నం చేసింది. ఏ రోజు మాట్లాడాలి, నా మనసు కరిగేది కాదు, మొండిగా ఉండేవాడిని. ఆ రోజు మాత్రం బ్రతిమలాడి నాతో మాట్లాడుతూ ఒక్క మాట దిగింది. అయ్యా, ఎక్కడున్నావు, ఏంటో చెప్పు, ఒక్క మాట ఫోన్ పెట్టుకో, ఏంటో చెప్పు, అర్జెంట్ పని ఉంది నాకు. నేను అన్నం తిని 10 రోజులు అవుతుంది, ఎక్కడున్నావు, ఇంటికి వస్తావా, నాకు ఆకలేస్తుంది అంది నా భార్య. అప్పుడు నా భార్య పొజిషన్ ఏంటో తెలుసా? పాప 6 నెలలు, నిండు బాలింత. అప్పుడు నా భార్య ఇలా చెప్పింది, అయ్యా, పిల్లకు పాలు రావట్లేదు, పిల్లకు పాలు రావట్లేదు, నాకు ఆకలేస్తుంది అయ్యా. అమ్మ వస్తుంది, తమ్ముడు చిన్నోడు, పనికంతకి మాకంత పరిస్థితులు సహకరించట్ల. ఇంటి పక్కనలో ఒక 4-5 రోజులు అన్నం పెట్టారు. ఇప్పటికే మేము చాలా రోజుల నుంచి పస్తులు ఉంటున్నాం. నాకు ఆకలేస్తుంది, నాకు అంత అన్నం పెట్టు, నువ్వు తెచ్చే బంగారు వజ్రాలు డబ్బు నాకు వద్దయ్యా, అంత అన్నం పెడతావా, అంత అన్నం, నాకు ఆకలేస్తుందని నా భార్య ఏడుస్తుంటే ఫోన్ కట్ చేసేసాను. నిండు బాలింత, 6 నెలల పసిపాప. ఫోన్ కట్ చేసేసాను. మొరటు, మంచి మానవత్వం ఉండదు. కారణం, నాకు అలవాటైన గంజాయి, నాకు అలవాటైన మద్యపానం, నాకు అలవాటైన ట్యాబ్లెట్లు. ఫోన్ కట్ చేసేసిన 3 రోజులకి దేవుడు పని ప్రారంభించాడు. నాతో ఉన్న నా ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. పాడేరులో మాకు టీం ఉండింది. ఫ్రెండ్స్ అందరూ వదిలేసి ఒక్కనే రూమ్లో పెట్టి వదిలేసి వెళ్ళిపోయారు. ఆ టైంలో రూమ్ రెంట్ కట్టడానికి డబ్బుల్లో, తినడానికి డబ్బుల్లో, ఉండడానికి డబ్బుల్లో, ఆకలేసి రూమ్లో నుంచి బయటకు వచ్చి పాడేరు ప్రాంతంలో పనస చెట్లు ఉంటాయి, అక్కడికి పోయి ఒక ఇంటి ముందు నిలబడి అమ్మా అని ఒక పనస పండు అడుక్కున్నా. పనస పండు కొయ్యడం అంటే ఎంత విద్య, అది చాలా కష్టమైన పని. నేల మీద 20-30 సార్లు కొట్టి దాన్ని బద్దలు తీసి పగల కొట్టినప్పుడు అంతా మట్టి మట్టి అయిపోతే ఆకలితో నాకు అవేం తెలియట్లా. ఆ మట్టి అయిపోయిన తొనల్ని తుడుచుకొని ఆ జిగురుతో తింటంటే నా భార్య ఫోన్ చేసి అడిగిన మాట, నాకు ఆకలేస్తుంది, అంత అన్నం పెడతావా అని అడిగిన నా భార్య మాట. మగవాడిగా 3 రోజులు తినకపోతే నేను ఆకలి కొనలేకపోయాను. ఒక బాలింత పాలిచ్చే తల్లి 6 నెలల నుంచి అన్నం తినలేదు, ఎలా ఉండగలిగింది? ఆ క్షణం నాకు ఎందుకు అనిపించింది, వెళ్ళిపోవాలి, ఇవే వద్దు నాకు, ఎక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి. పాడేరు నుంచి 150 రూపాయలతో విజయవాడ వచ్చి నా జీవితాన్ని నెమ్మదిగా కొనసాగింప చేస్తుంటే ప్రియులారా, నాకు ఒక చిన్న సమస్య.
ప్రభువు ఎవరినైనా మార్చేదానికి ముందు మంచిగా చెబుతాడు. పాస్టర్లను నిలబెట్టు, పెద్దలు నిలబెట్టు, అమ్మన్నలు నిలబెట్టు, వింటే ఓకే, వినకపోతే ఖచ్చితంగా ఆయన పని జరిగిస్తాడు. నాకు అదే జరిగింది. నాకు రక్త విరోచనాలు పట్టుకున్నాయి. ఎలాగో తెలుసా? వాటర్ని పంపితే ఎలాగా అవి ఎంత పల్స్గా కారుతాయి, నాకు బ్లడ్ అలా పడతా ఉండేది. నా బలం, నేను విర్రవీగేవాడిని. నా బలమైన ఆయుధం, నేను గుంట తవ్వినని చెప్పాను కదా, బావి తవ్విన వ్యక్తిని. నా బలం నా ఆయుధం, నా కుర్రోలే నా ఆయుధం. రక్త విరోచనాలు పట్టుకుంటే రక్తము దారలై కారతంటే గంజే మానేమని కాదు, మందు మానేమని కాదు, పిల్లలు మానేమని కాదు, పిచ్చిగా తాగుతుంటే నా స్థితి ఒక నాటికి నేను నడవడానికి కూడా కాళ్ళు రాలి, సన్నగా పాలిపోయాను, తెల్లగా పాలిపోయి సన్నగా మారిపోయి ఇక నాకు శక్తి లేదు. కుర్రోళ్ళకి నా అవసరం పోయింది. వెనకటికి ఒక సామెత ఉంటుంది, బెల్లం ఉంటేనే ఈగలు అన్నట్లుగా. తమ్ముడు, నీ దగ్గర రూపాయి ఉన్నంత వరకు ఫ్రెండ్స్ ఉంటారా? నీ దగ్గర కాస్తంత అన్నీ ఉన్నంత వరకు కాస్త నేను వెంబడిస్తారా? వన్స్ నీ దగ్గర నుంచి ఏదైనా పోయిందా? నా చుట్టూ నన్ను ఇంటికి ఎలా దించుతారో తెలిస్తే మా ఫ్రెండ్స్ టాటా యాస్లో చేతిలో బీరు సీసా పెట్టి నా పేరు మీద చేయి కొట్టేవారు. నన్ను ఇంటికి దించే విధానం అది మా కుర్రోళ్ళు. నన్ను మా ఇంటికి దించే విధానం మా కుర్రోళ్ళు. నా చేతికి ఒక బియర్ ఇచ్చి చేయి కొట్టుకుంటూ ఇంటి ముందు దించితే పిచ్చిగా చూసేవాళ్ళు, వీడేంట్రా బాబు ఇలా ఉన్నాడని. నా ఆరోగ్యం ఎప్పుడైతే పాడైందో, నా చేతిలో డబ్బు ఎప్పుడైతే పోయిందో, నేను ఏదో సాధిద్దాం ఏదో చేద్దామని తిరుగుతూ ఏమి చేయలేక ఎప్పుడైతే బలహీనం అయిపోయానో అందరూ వెళ్ళిపోయారు. ఒంటరి వాడిని అయిపోయాను. భార్య, పిల్ల, అమ్మ, తమ్ముడు తప్ప ఇంకెవరు లేరు. ఆ క్షణంలో నాకు నా బ్రతుకు మీద ఆశ కలిగింది. కొందరు నా స్నేహితులు క్రైస్తవులు కొన్ని దేవుడి మాటలు చెప్పారు. ఎందుకు అనిపించింది ఒకసారి ప్రార్థన చేసుకుందామని. ఎందుకంటే మారిపోవాలనే కాదు, కాస్తంత బలం వస్తే మళ్ళా తిరుగుదాం, మళ్ళా కొంచెం చేద్దాం, మనం చేయాల్సి ఉన్నాయి చాలా అని అనుకొని ఆ రోజే చివరి రోజు. ఆ ముందు రోజు జరిగిన సందర్భం ఏంటంటే, పీకల్లోతు మందు దాగి మా ఇంటికి నేను ఇంటికి వచ్చి, ఎందుకంటే నా భార్య నా స్థితిని చూసి హాస్పిటల్ తీసుకెళ్ళి చచ్చిపోతారని డిక్లేర్ చేశారు. ఆ టైంలో మా ఇంటికి నేను ఫుల్గా మందు దాగి ఇంటికి వచ్చి డోర్ ఇలా ఓపెన్ చేసి ఇంట్లోకి వచ్చి ఒక మాట అడిగా, మా ఎక్కడున్నావు, అన్నం పెట్టు అన్నాను. ఆ క్షణం నా భార్య అట్లా లేచి నాతో ఈ మాట అంది. నేను ప్రతిదీ ఎందుకు చెబుతున్నానంటే, కుటుంబ పరిస్థితులు ఈరోజు ఇలా దిగసారిపోతున్నాయి. నా భార్య రోజు ఏమనిందో తెలుసా? అన్నం పెట్టాలా, ఆకలేస్తుందా, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టమంటావు, ఒక పని చేయి, నీకు ఎలాగో కష్టపడ్డ చేత కాదు కదా, నన్ను తీసుకొని పోయి ఎక్కడికన్నా, నువ్వు ఆటో డ్రైవర్ కదరా, నన్ను తీసుకొని ఎక్కడికన్నా వెళ్ళు, డబ్బు సంపాదించుకో రా అంటే 5 కిలోమీటర్లు నడుచుకుంటే వెనక్కి వెళ్ళిపోయాయి. ఇక అదే చివరి రోజు శనివారం ఉదయం రోడ్ల మీద పిచ్చిగా తిరుగుతున్నా. శరీరంలో ఓపిక లేదు, బలం లేదు, స్నేహితులు లేదు. నా భార్య చెప్పిన మాటలు, నన్ను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళు, ఎవరి దగ్గరైనా అప్పచెప్పు, డబ్బులు తెచ్చుకో, ఇవే తిరుగుతున్నాయి. తిరిగి సాయంత్రం 6 గంటలకు మా ఏరియా సెంటర్కి వస్తే, మా ఏరియాలో కాలమని తిప్పుకుని ఒక ఆయన నా చేతికి 2000 ఇచ్చి, అరే కుర్రోళ్ళకి మందు పంపించిన అన్నాడు. పిచ్చిగా త్రాగుడి మీద పిచ్చితో కుర్రోళ్ళందరికీ మందు పంపించాను. అందరూ రౌండ్ సిట్టింగ్ వేశారు, తాగి ఎక్కిపోయి పడిపోయారు. ఇది నేను చెబుతున్నది 10 సంవత్సరాల కిందటి మాట. తాగి అందరూ పడిపోతే పిల్లరా అక్కడ వారి ఎంగిలి గ్లాసులు కూడా తాగేసి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక దొంగతనం చేసుకొని ఇంటికి వెళ్ళాను. శనివారం రాత్రి ఇంచుమించుగా 12-1 గంట అవుతుంది. నాకు ఎందుకో మనసులో ఆశ కలిగింది, ఏదో ఒకటి చేసి నా జీవితాన్ని మార్చుకోవాలనుకొని. నా భార్య ప్రతిరోజు ఒకే చోట కూర్చొని ప్రార్థన చేస్తుంది, నిలువు మోకాల మీద కన్నీరు గాల్చి. అక్కడికి వెళ్ళాను. పీకలోతు మధ్యలో గంజాయి టాబ్లెట్లు మధ్య ఒంటి నిండా పట్టేసి ఉన్నాయి. నా భార్య ప్రార్థన చేసే దగ్గర అలా మోకరించి పడిపోయాను. నేనేం ప్రార్థన చేయాలి, నాకు బాగా గుర్తు. నేనేం ప్రార్థన చేయాలి, నా భార్య ప్రార్థన చేసుకునే చోట మోకరించి అలా పడిపోయా. ఉదయం 10 గంటలు 9:30 ఆ ప్రాంతం లేచి చూసుకుంటే నాకు తెలియని ఒక పవర్, నాలో ఒక బలం. ఎందుకంటే అంత క్రితం రాత్రి తెల్లగా పాలిపోయి సన్నగా మారిపోయి నా నడక ఎలా ఉంది, నన్ను నడవలేకపోతున్నా. నాకు తెలుసు నా స్థితి ఏంటో. ఆ టైంలో వెనక నుంచి ఒక స్వరం, ఆదివారం ఉదయం 9:30-10 మధ్యలో నా భార్య మందిరానికి బయలుదేరుతుంది. లేచి బయలుదేరి నీ భార్యతో పాటు కలిసి నా ప్రార్థన మందిరంగా రా అన్నాడు. ఫస్ట్ టైం లైఫ్లో భయపడ్డా. నేను ఎప్పటికీ భయపడను. నా జోబులో ఎప్పుడు కత్తి ఉంటుంది. నేను అచ్చంగా అఘోరాలతో తిరిగా, అఘోర గట్టప్పలు కాదు, అచ్చంగా అఘోరాలతో తిరిగా. భయంకరమైన బ్లాక్ మ్యాజిక్,
భయంకరమైన దందాలు. నేను అచ్చంగా గ్యాంగ్స్టర్స్ ఒరిస్సాలో ఇష్టానుసారంగా స్మగ్లర్లతో తిరిగా. నాకు భయం లేదు, నేను శ్మశానంలో పడుకునేవాడిని. ఫస్ట్ టైం నిజ దేవుని స్వరానికి మా వెన్నులో వణుకు పుట్టడం ప్రారంభమైంది. ఎవరో మాట్లాడుతున్నారు, వెనక నుంచి చూస్తే ఎవరు లేరు. రిపీటెడ్గా లే బయలుదేరు మందిరానికి రా. భయంతో నా భార్యతో పాటు కలిసి ప్రార్థనా మందిరానికి తనకు నమ్మకం అనిపించులా, వీడిది నటిస్తున్నాడు అనుకుంది. గబగబా మందిరానికి పోయి ఒక మూల కూర్చొని దేవుని వాక్యం వింటున్నా. చెప్పండి, ఏడవడం తప్ప ఏడిపించడం తప్ప ఏడవడం చేత కాదు. నా క్యారెక్టర్ అది. 2.5 గంటలు ఏడ్చా, పిచ్చిగా ఏడ్చా, కళ్ళు ఉబ్బిపోయాయి, పిచ్చిగా ఏడుస్తున్నా, అర్థం కావట్లా. ఆ టైంలో మరలా ఇంకొక స్వరం, అందరూ చర్చి దాటి వెళ్ళిపోతున్నారు, మా పాస్టర్ గారు కూడా వెళ్ళిపోతున్నారు. లేచి మీ పాస్టర్ గారి దగ్గరికి పోయి బాప్తిస్మం అడిగాను. భయపడిపోయారు మా పాస్టర్ గారు. ఎందుకంటే 3 అఘోరాలు ఇంటికి పిలిపించి విస్తరలు వేసి అన్నం పెట్టి వాళ్ళ అన్నం తిన్న తర్వాత నా పిల్లలు అక్కడ పడుకోబెట్టి వాళ్ళ కాళ్ళకి శాసనంగా పడిపోయాను నేను. దీవించండి అయ్యగారులు అని. అఘోరాలు నా క్యారెక్టర్ గురించి మా మీదంతా తెలుసు. మా పాస్టర్ గారు భయపడ్డాడు. బాప్తిస్మం ఏమన్నాడు, నాకు ఇవ్వాల్సిందే అన్నాను. నాకు ఎందుకో తెలియదు. ఆ రాత్రి ఆ స్వరం విన్న దగ్గర నుంచి నాలో ఒకలాంటి భయం. 5 రోజుల తర్వాత మధ్యలో కనపడమాకన్నాడు. అలాగే 5 రోజుల తర్వాత వెళ్ళా. ఆ రోజు శుక్రవారం నన్ను తీసుకుపోయాడు కృష్ణనదిలో. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున అట్లా ముంచి బాప్తిస్మం ఇచ్చి పైకి లేపారు. ఈ రోజు 9 సంవత్సరాలు. ఒక్క రోజు కూడా నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఒక్క రోజు అంటే ఒక్క రోజు. దేవుడి సేవలో గత 9 సంవత్సరాలు ఒక్క రాత్రిలో నా జీవితాన్ని దేవుడు మార్చేశాడు. ఒక్క రాత్రిలో, ఒక్క రాత్రిలో. దాని వెనక నా భార్య ప్రార్థన ఉంది, ఇంకా చాలా పెద్ద పరిస్థితులు ఉన్నాయి. ఒక్క రాత్రిలో నా బ్రతుకును మార్చిన దేవుడు నీ స్థితిగతులను కూడా మార్చగలడు. విశ్వాసం నుంచి ఒక్క రాత్రి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నాకు దేవుడు పెట్టిన భారం ఏంటో తెలుసా? తమ్ముడు పెట్టారు యూత్ మీటింగ్స్. మీకు పిచ్చి యవనస్తులంటే అసలు ఎందుకు ఏడుస్తానో తెలియదు. యవనస్తులను చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. ఒకటే అడుగుతా, యవన బిడ్డలు మార్చబడాలి. మా విజయవాడలో నా ఫ్రెండ్స్ అందరూ గంజాయి సప్లై చేసేవాళ్ళు. గ్యాంగ్స్టర్స్, భయంకరమైనటువంటి బ్లేడ్ కోతలు. నేను ఎన్నో సందర్భాల్లో వాళ్ళ కోసం ప్రార్థన చేసి కొంతమందిని సంపాదించుకున్నాను. ఇప్పుడు మీరు అడపదడప అక్కడక్కడ యూట్యూబ్లో చూస్తున్నారు. తీర్మార్ స్టీఫెన్ అని, బ్యాడ్ బాయ్ సాయి అని, బెజవాడ రౌడీ షీటర్ నత్త అని, గ్యాంగ్స్టర్స్ని, రౌడీ షీటర్స్ని, గంజాయి సప్లయర్ని నాకు ఆత్మీయ బిడ్డలుగా దేవుడు నాకు ఇచ్చాడు. 9 సంవత్సరాల నా ప్రయాణంలో నిలువు మోకాల మీద ప్రార్థన చేస్తుంది. అయ్యా నాకు బంగారం వద్దు, వెండొద్దు, భోగభాగ్యాలు, కారు బిల్డింగ్ ఏమొద్దు, యవ్వనస్తులు బాగుండాలి. ఎందుకంటే నా తమ్ముడు బతుకున్నప్పుడు నేను వాడిని కాపాడుకోలేకపోయానయ్యా. నశించిపోతున్న ఏ ఒక్క యవ్వనస్తులు కూడా అగ్నిగుండంలోకి వెళ్ళడానికి వీల్లేదు. మిగిలిన యవ్వనస్తులు నేను కాపాడుకోవాలి. నా విజయవాడ పట్టణమే కాదు, నేను ఎక్కడ నిలబడ్డా యవ్వనస్తులు బాగుండాలి. నేను చేతులు జోడించి చెప్తున్నా. నేను గొప్పని నిలబడి గొప్పగా డాంబికంగా మాట్లాడేది కాదు. నా మాట నీకు అర్థమైందా? తమ్ముడు, నీకున్న చెడ్డ అలవాటు నీ ప్రాణం తీసేసింది. చదువుకో, అమ్మ నాన్న మాట విను, మందిరానికి రా, సంతోషంగా బ్రతుకో. దేవుడు నీ కొరకు ఏదో గొప్పగానే దాచొచ్చాడు. అనాలోచనలోకి లాభవాదికి మీరైనా ఆడపిల్లలు దయచేసి చెబుతున్నా. ఇక్కడ అమ్మ వయస్సు లేని వారు ఉన్నారుగా, ఇళ్లలో పనులు ముగించుకున్న తర్వాత బాధ్యత తీసుకుని ప్రార్థన చేయండి. సమయాన్ని వృధాగా పోగొట్టకండి. ఈ సైకో సేవకుడిగా మారాడంటే మోకాళ్ళ ప్రార్థనే, ఇంకేమీ లేదు. మోకాళ్ళ ప్రార్థనే. అయ్యా నేను ముగించేస్తాను. ముగించే ముందు కాస్త మీకు పుష్టింగ్ ఒక మాట. గంజాయి మానగానే నాకు ఒక భయంకరమైన రోగం వచ్చింది. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నాకు భయంకరమైన రోగం వచ్చింది. నా దేవుడికి అసాధ్యం ఏది లేదని చెబుతున్నా. 1.5 సంవత్సరం బ్రష్ చేయాల, పళ్ళు తోముకోవాలి. గంజాయి మానగానే నా నోరంతా ఒక చిన్న మనసు ఉంటుంది. ఇప్పుడు నా నోరంతా నల్లగా మనసు పడిపోయింది. అన్నం తినడానికి లేదు. కనీసం ఒక ముద్ద అన్నం. ఏ హాస్పిటల్కి ఏం చెప్పేవాళ్ళు తెలుసా? అయ్యా ఏమనుకోవద్దే, బయాప్సీ చేయించి అర్జెంటుగా, క్యాన్సర్లా ఉందయ్యా. పిచ్చి పట్టి ఏడ్చుకునేవాడు. నాన్న చచ్చిపోయాడయ్యా, తమ్ముడు చచ్చిపోయాడు, నా కుటుంబానికి దిక్కెవరో, నాకు వేరే ఆధారం లేదేసయ్యా. అప్పటికి నాకు బాబు కూడా పుట్టాడు, 2 పిల్లలు. నన్ను పిలుచుకుంది ఎందుకైనా ఈ రోగంతో నేను 1.5 సంవత్సరం బ్రష్ చేయాలా. అన్నం తినడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే జెల్లు రాసిచ్చాడు. ఆ జెల్లు బొక్కలకి రాసుకుంటే బొక్కలు ఉబ్బిపోయాయి. నోట్లో పెట్టుకుంటే అన్నం ఇలా కాలేదు.
ఎలా ప్రభువా అని నిలువు మోకాల మీద పడి 3 రోజులు ప్రార్థన చేశాను. సంవత్సరంన్నర నుంచి బ్రష్ చేయకుండా భోజనం చేయకుండా ఉన్న నేను 6 నెలల్లో ఒక్క మందు బిల్ల వాడకుండా నా దేవుడు పూర్తిగా నయం చేసేసి నా నోటిని ఆయన ఘోరంగా వాడుకుంటున్నాడు. మీకు తెలుసా ఈ యేసయ్య ఎంత గొప్పడో? ఎంతటి ఘోరమైన పాపినైనా క్షమించగల ఆ ప్రేమ. నేను పచ్చిబుద్ధులు తింటా యేసయ్య. నా ఫ్రెండ్స్ని ముందు పెట్టుకుని వినాయక చవితికి పచ్చిబుద్ధులు తింటా. ఏమండి, నా నోరును నొక్కేయచ్చుగా దేవుడు. రే నువ్వు నన్ను తింటావు, నువ్వు ఈ నోటితో నన్ను తింటావు, నువ్వు నీకు ఈ నోరు ఉండకూడదు, నొక్కేయచ్చు కదండి, నన్ను శిక్షించవచ్చు కదండి. ప్రార్థన చేయగానే నాకు మంచి నోరిచ్చాడు. విచిత్రం ఏంటంటే ఇదే నోటితో ఆయన ప్రకటించే కృపించాడు. ఇలాంటి దేవుడు ఇంకెక్కడ దొరకడు మీకు. ఇంత గొప్ప దేవుడు ప్రపంచంలో మీరు ఎక్కడ వెతికినా దొరకడు. ఈ దేవుడు చాలా గొప్పవాడు. ఏ స్థితిలో ఉన్నావో ఒప్పుకో, విడిచిపెట్టే, వద్దు, మోసుకొని వెళ్ళొద్దు. ఈరోజు ఈ కోడిక ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి పాపం అంతా తొలగించబడునుగాక. నీ రహస్య జీవితంలో ఉన్న చెడంతా యేసు నామములో లయపరచబడునుగాక. పాపపు సంఖ్యల మీద నీకు జయము కలుగునుగాక. వ్యసనముల నుంచి నీకు విడుదల కలుగునుగాక. నువ్వు ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా ఈ ఉదయం నా దేవుడు నిన్ను దర్శించునుగాక. నా ప్రభు నన్ను దర్శించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని కూడా దర్శించి దీవించునుగాక. అనేక ప్రాంతాలు వాడుకుంటున్న దేవుడు, అనేక సంఘాలు నడిపించుకుంటున్న దేవుడు. ఒక చర్చనం చేస్తున్నాను. నేను 8 సంవత్సరాల చర్చనం చేస్తున్నాను. 22,000 అద్దె చిన్న మందిరం, ఒక 30 మంది విశ్వాసులు, దాని నిండా యవనస్తులు, మంచి యవనస్తులు. నాకు ఇంకెన్ని కోట్లు పెడితే ఏ ఆనందం. ఏ వీధిలో అయితే మొక్క మీద ఉప్పు వేశారని చెప్పానో నన్ను ఇంట్లోకి లాక్కెళ్తారు. అయ్యారు ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టండి, మా పిల్లలు మారాలని ప్రార్థన చేయండి. చేతులు జోడించి చెబుతున్నా, ఈ దేవుడి దగ్గరికి వస్తే నువ్వు కూడా ఇంతకంటే గొప్ప ఘనతని పొందుకుంటావు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ముగించేసిన తప్పుగా అనుకోవాలి. అన్నయ్యకి ప్రత్యేక వందనాలు. అన్నయ్య సమర్పిస్తున్న ఈ చిన్న సాక్ష్యం మన వినికిడిలో ఆ ఫలభరితంగా మారును కాక. అయ్యారండి, దేవునికి స్తోత్రం కలుగును కాక. మరొకసారి తమ్ముళ్ళకి ఇప్పుడు వచ్చిన మీకు మళ్ళీ చెబుతున్న ముగింపులో యవనస్తులు జాగ్రత్త. సమయం ఉంటే ఎప్పుడైనా ఒకసారి కలిసి మాట్లాడదాం. అమూల్యమైన విషయాలు అన్నయ్య గారు మనకు అందిస్తారు. విందాం. అదే రీతిగా మనందరము మోకరిద్దాం. ఒకసారి మోకరించగలిగిన మనం మోకరించండి. కళ్ళు మూసుకోగలిగిన మనం కళ్ళు మూసుకోండి. మోకరించండి. ఒక్క క్షణం మనందరం ఆయన వైపు చూద్దామా ఒకసారి. యా ప్రభువా, ఎంత గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, ఏమి చిన్న రుణం నేను తీర్చుకోగలుగుతాం ప్రభువా. నాయన, ఎంత ఘోర పాపినైనా నువ్వు ఎలా క్షమించగలుగుతావయ్యా? ఎందుకయ్యా నీకు అంత ప్రేమ మేమంటే? నాయన, మా మీద ఎందుకయ్యా అంత జాలి? ఎందుకయ్యా ప్రభువా? తండ్రి ఏమి చిన్న రుణం మేము తీర్చుకోగలుగుతామయ్యా ప్రభువా. తండ్రి మమ్మల్ని క్షమించయ్యా. యా ప్రభువా, తండ్రి ఎందుకు ప్రభువా ఇంత త్యాగం, ఇంత గొప్ప ప్రేమ ఎందుకు ప్రభువా? తండ్రి ప్రభువా, నాయన ప్రభువా, దేహం అనే ఆలయంలో ప్రభువా ఎంతగానో పాడు చేస్తున్నామయ్యా. అయ్యా ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా ప్రభువా, క్షమించు ప్రభువా. అయ్యా ప్రభువా, ఈరోజు ప్రభువా నీ దేహం అనే ఆలయంలో ప్రభువా మేము ప్రభువా పరిశుద్ధంగా కట్టుకోవాలి ప్రభువా. పరిశుద్ధంగా కట్టుకోవడానికి సహాయం చేయలేదా? ఈ ఘోర పాపలమైన మమ్ము ప్రభువా, నన్ను ప్రభువా తండ్రి క్షమించు ప్రభువా. తండ్రి క్షమించయ్యా. సోలిపోతిని, చేజారిపోతిని, వేసారిపోతిని, బలహీనుడను
గురిలేని బ్రతుకులో అరణ్యయాత్రలో ఒంటరి పయనంలో అంధకార వేళలలో గురిలేని బ్రతుకులో అరణ్యయాత్రలో ఒంటరి పయనంలో అంధకార విలువలేకపోయినా వేదనలే మిగిలిన కన్న తండ్రిలనంటి విలువలేదయా దోసివేసిన నిన్ను గాయపరచిన సజరేయుడా నీకెంత ప్రేమయా విలువలేకపోయినా వేదనలే మిగిలిన కన్న తండ్రిలనంటి విలువలేదయా శక్తి మన నజరేయుడైన యేసుక్రీస్తు వారికే ఉంది. ఆయన ఒక్కసారి వేడుకుంటే ఆయన ప్రతి పాపం గాయాలలోన కన్నీటిలోన నువ్వు ఎంత వేదన పడుతున్నావు దెబ్బతిన మరణమే మిగిలిన ఎవడు చూడట్లేదు కోరుకుంటివే కాపాడినావు కృపగల దేవా నిన్ను విడువలేదయా మరణమైనను మరి ఏదైనను నిన్ను విడచి నే బ్రతుకలేదయా కోరుకుంటివే
యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరికీ మోకరించినట్లయితే వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేసుకున్నాము. మన మధ్యలో ఉన్న స్థానిక సంఘం యొక్క కార్యదర్శి గారు కూచిపూడి అనిరాజ్ గారు ఉన్నారు. ఆయన వాక్యం నిమిత్తము చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. ఆయన వేదిక మీద రావాల్సిందిగా అని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుని ఉచితమైన మహాకృపను బట్టి మనమందరం ఇక్కడ సజీవులుగా చేరి దేవుని నామాన్ని మహిమపరిచే అవకాశాన్ని, ఈ ధన్యతను ఇచ్చినటువంటి మహాదేవునికి కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకుంటారు? మీ వాక్యమును బట్టియే కదా అని కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 9వ వచనంలో పేర్కొన్న విధంగా మీరందరూ ఇక్కడ చేరి దేవుని నామాన్ని మహిమపరచడం చాలా సంతోషకరం. దేవునికి కృతజ్ఞతలు. మీకు నా శుభములు సంఘపక్షాన బాక్స్ మెమోరియల్ సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘపక్షాన నిండైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన, వాక్య పరిచర్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుంటాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రభువా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇక్కడ యవ్వన బిడ్డలు చేరి మీ నామమును ఘనపరచడానికి, మహిమపరచడానికి, వారు నడవవలసిన త్రోవను, ఆ జ్ఞానమును నేర్చుకొనడానికి మీ వాక్యమును బట్టి వారు తప్పిపోకుండా మంచి మార్గములో, సత్య మార్గములో, జీవ మార్గములో, రక్షణ మార్గంలో నడిపించడానికి మీరు చూపించిన ఈ మహాకృపను బట్టి మీకు కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, దూర ప్రాంతం నుంచి ఇక్కడ చేర్చిన మీ యవ్వన బిడ్డలను క్షేమముగా ఇక్కడ చేర్చి మిమ్మల్ని ధ్యానించుకొనుటకు ఇచ్చినటువంటి కృపను బట్టి ఎనలేని కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, వాక్యము బోధించబడినటువంటి మీ దీన దాసుని మీరు ఆయన స్వరమును మరుగుపరచండి. మీరే మాట్లాడండి. ఏ విధంగా మా మార్గమును, మా రక్షణలోకి మేము ఎలా వెళ్ళాలి అనేది మేము తెలుసుకొని ఆ జ్ఞానం ద్వారా మా జీవితాలను సరిచేసుకొని బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని, ఈ దిన ఆశీర్వాదంతో నింపమని, ఈ సదస్సు మొత్తం కూడా మీకే ఘనత, మహిమ, ప్రభావములు కలిగేలా సంఘానికి చేరి వచ్చిన యవ్వన బిడ్డలందరికీ దీవెనకరంగా ఉండేలా మీరే ముందుంచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మీకు కేటాయించిన